దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, ఆయన ఈ విశ్వమును తన అరచేతిలో ఇలా ఉంచుకున్న దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఈ విశ్వమంతటిని కూడా he caught the total universe into the palm of his hands. ఆయన అరచేతిలో ఇలా ఉంచుకోగలిగిన దేవుడు, ఉంచుకున్నవాడు కూడా ఏంటి? ఈ విశ్వమనంతా. ఇప్పుడు అరచేతిలో ఉన్న ఈ విశ్వములో మన దగ్గరికి రావాలంటే ఎంత లోతుగా, ఎంత సూక్ష్మంగా ఆయన ట్రావెల్ చేసి రావాలి. ఆయన దృష్టిలో ఈ విశ్వము కేవలం ఒక చేతిలో ఒక బంతి లాంటిది మాత్రమే. కానీ ఆ విశ్వంలో మనం ఎక్కడున్నాం? భూమి పైన ఉన్నాం. ఈ విశ్వంలో, ఆయన చేతిలో ఉన్న అంత విశ్వములో ఈ భూమి ఏ పాటిది? మరలా ఆ భూమి అంటే ఆ భూమి అంత సైజులో వస్తేనే అయ్య బాబో నీకు దండాలు అని మనము ఆయనకి నమస్కరించవచ్చు. కానీ అంతటితో ఆగకుండా ఆ భూమి పైన మనుషునికి సమాంతరముగా ఉండే ఆ యొక్క ఆకారంలోకి ఆయన వచ్చుటకు సైతం తన్ను తాను తగ్గించుకున్న దేవుడే మన దేవాతి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశము పరలోకంలో ఆయన కూర్చుంటే భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్న దేవుడు, విశ్వాన్ని చేతిలో ఉంచుకోగలిగిన దేవుడు మన కొరకు తన్ను తాను దీనుడుగా తగ్గించుకుని చిన్నవానిగా, ఒక అణువంత వానిగా ఆయన చేసుకుని తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చిన మన యేసయ్యను పోలి నడుచుకుంటున్న మనము తగ్గింపు లేకపోతే మన దేవుణ్ణి మనము మహిమపరచుటలేదు. దీనత్వం కలిగి మనం ఉండకపోతే, దీనులమై మనం ఉండకపోతే మన తండ్రిని మనము ఘనపరచుటలేదు.